సుబ్బారెడ్డి గారిని ఆయన వారణాసి అనే సినిమా టైటిల్ ఎప్పుడో 6 నెలల క్రితమే అనౌన్స్ చేశారు. ఆయన పిచ్ డెక్ అని చూపించారు. మా ఛాంబర్లో టైటిల్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా వివాదం జరుగుతుంది ఇప్పుడు. యాక్చువల్గా అందరికన్నా ముందు టైటిల్ రిలీజ్ చేసుకుంది సుబ్బారెడ్డి గారని ఒక డైరెక్టరు. అతను మన డైరెక్టర్ అసోసియేషన్కి సెక్రటరీ, అంటే కొంచెం బాధ్యత కలిగిన వ్యక్తిని చెప్పడం కోసం చెప్తున్నా. అది చేసి టైటిల్ చేసుకున్నాడు. మా ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూస్ కౌన్సిల్, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ 3 కూడా మాకు ఒక అనుబంధ సంస్థలండి. ఇక్కడ ఒక చోట టైటిల్ చేస్తే మిగతా చోట్ల ఆటోమేటిక్గా వాళ్ళు టైటిల్ ఉంటేనే ఇస్తారు. అంతేగాని ఇక్కడ మీరు చేసి మళ్ళీ అక్కడ ఇంకోటి చేస్తే ఒప్పుకోరు. అటువంటిది ఈ వారణాసి అనే టైటిల్ రాజమౌళి గారు మొన్న అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు చూస్తే ఈ సుబ్బారెడ్డి గారు ఆయన మాకు ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి సార్ మీరు నాకు ఇచ్చారు కదా టైటిల్, మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు ఏంటని. అయితే వాళ్ళు చెక్ చేసుకుంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వాల. అయితే మాకున్న అనుబంధ సంస్థ 4 ఒకటి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబరు, తెలంగాణ ఫిలిం ఛాంబరు, మన ఫిలిం ఛాంబరు, మన ప్రొడ్యూస్ కౌన్సిల్. ఈ 4 కూడా అతనికి ఇవ్వలేదు. వాళ్ళకి సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో ఇచ్చింది ఏంటి, తమిళ వారణాసి, కన్నడ వారణాసి, మలయాళం వారణాసి, హిందీ వారణాసి ఇచ్చారు వాళ్ళకి. తెలుగు వారణాసి వాళ్ళకి ఇవ్వాల. మరి వాళ్ళ టైటిల్ ఎలా పెట్టున్నారో తెలియదు. ఈ సుబ్బారెడ్డి గారిని అతని అందరికన్నా ముందు పెట్టినాడు. డెఫినెట్గా టైటిల్ అతనికే మేము ఇచ్చాము. మా తెలుగు ఫిలిం ఛాంబర్ అతనికే సపోర్ట్ చేస్తుంది, మేము కూడా అతను సపోర్ట్ చేస్తున్నాం. అంటే అతను కొత్తగా అంటే రెండో సినిమా ఇది. యంగ్ డైరెక్టర్ అతను కష్టపడి ఒక 40 కోట్ల బడ్జెట్లో కాశీ బ్యాక్డ్రాప్లో వారణాసి అనే టైటిల్ తోటి చేసుకుంటున్నాడు. ఇతనికి ఇప్పుడు మన మహేష్ బాబు గారు తీసే సినిమాకి మీరు చెప్పిన 12 కోట్ల బడ్జెట్ కదా, వాళ్ళకి ఇంకో పేరు పెట్టినా నడుస్తుంది. వారా అని పెట్టిన నడుస్తుంది, నాసి అని పెట్టిన నడుస్తుంది, లేదా కాశీ అని పెట్టి నడుస్తుంది. వాళ్ళకి ఏదైనా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి టైటిల్ పెద్ద గొప్ప ఏం కాదు. వాళ్ళకి మెయిన్ హీరో డైరెక్టర్ అనేది వాళ్ళకి 100 కోట్లు 1200 కోట్లు వాల్యూ అది. కాబట్టి ఈ సుబ్బారెడ్డి గారు అతనికి ఆ టైటిల్ ఇవ్వడం న్యాయం. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అతనికి.